తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే దర్శనమిచ్చాయి. ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. గోకవరం తంటికొండ రోడ్లోని సీఎండీ ప్రాంగణంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, విశాఖపట్నం ఎమ్మెల్యే శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ సాగి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేలుకూరి సూర్యనారాయణరాజు, రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముఖ్య అతిథులందరికీ కంబాల శ్రీనివాసరావు, రామసేన సభ్యుల పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా సంతోషపెడుతుంది. ఆయన చేసిన సేవలకి ఒక సాల్వా, ఒక పూలదండ మాకు అభిమానంతో తీసుకున్నది. థ్యాంక్ యూ శివ గారు. మా రాబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీ సేవను మేము తీసుకుంటూ, మీ సర్వీస్ తీసుకుంటూ, మాతో పాటు మిమ్మల్ని నడవాలని కోరుకుంటూ మీ శ్రీనివాసరావు. భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు మనమంతా ఓ కుటుంబం కాబోతున్నాం. ఒక మార్పు ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలని 19 అందరూ లోపలికి రావద్దా కోరుతున్నాం. సమావేశం ప్రారంభం అవుతుంది. దయచేసి మిత్రులారా అందరూ సతీష్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ జనతా పార్టీకి తెలుగు మార్పు రావాలనే ఉద్దేశంలో కొమన్ రెడ్డి గారిని, శంకర్ రెడ్డి, నడిపూడి భాస్కరమ్మ గారిని డయాస్ మీద ఎవరో వెయిట్ చేయడానికి వీల్లేదని అందరూ కోరుతున్నాం. అందరూ అండర్ నాగేంద్రుడి గారు డయాస్ మీద రావాల్సిన కోరుతున్నాం. డయాస్ మీద కొండ వేసుకున్న వారందరూ కిందకి జరగవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. పిల్లి అవినాష్ గారిని, నిడదోలు వీరబాబు గారిని, కొల్లపు తందు గారిని, పోసిన వెంకటేశ్వరరావు గారిని, మందపాటి గౌతమ్ గారిని భారతీయ జనతా పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. గంది నాగేంద్ర గారిని, చెక్కాల వెంకటేష్ గారిని, పేడూరు నాగరాజు గారు పండుగ వేసుకున్న అందరూ కింద దిగవద్దే కోరుతున్నాం. ఫోటోలో లాస్ట్ లో మేడం గారిని, లాస్ట్ బాలకోటి శంకర్ గారు, దాదాపు సత్యనారాయణ, పదిలాబాద్ వారిని కూడా భారతీయ జనతా పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. మందపాటి రాఖీ గారు, వేరే సోర్ల
గారికి చిన్న రిక్వెస్ట్, జనం పెరిగిపోయి బాగా భారీగా జనం వచ్చారు, అందరూ నిలబడ్డారు. బార్కెట్లు తొలగించి కుర్చీలు వేయవలసిందిగా వారిని కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి బార్కెట్లు తొలగించి చైర్లు వేయవలసిందిగా కోరుతున్నాం. జనం ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. జాయిన్ అయ్యే నిమిత్తం కంబాల శ్రీనివాసరావు గారు అనుచర గణమంతా అనేక మంది వేలాదిగా తరలి వస్తున్నారు. వారిని బార్కెట్ తొలగించి కుర్చీలన్నీ సర్దించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సామంతుల రాంబాబు గారు, కుర్రం సుబ్బారావు గారిని, కుర్రం వెంకటలక్ష్మి గారిని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ జాయినింగ్ కార్యక్రమం కోరుతున్నాం. కొల్లంతో గారు రాజు గారు, నిర్భయ రాజు గారు, కొర్రం ఆదినారాయణ గారిని అందరూ ఆపాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చాలా సమయాభావం ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. మేడం గారు, ఎమ్మెల్యే గారు, సోమయారాజు గారు అనేక మంది ప్రసంగాలు ఉన్నాయి. దయచేసి ఇంతటితో ఆపాల్సిందిగా సమావేశం ప్రారంభమవుతుంది. పేరెంట్ స్వామి గారు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలని కోరుతున్నాం. సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు మన పార్టీకి ఫ్లోర్ లీడర్ అయిన విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలతో జాయిన్ అయిన కంబాల శ్రీనివాసరావు గారికి, వైస్ ప్రెసిడెంట్స్ అయిన మనం ఇది మన జిల్లాలో 10% ఓటర్లు మన మెంబర్స్గా జాయిన్ అయిన విషయం గమనించాలి. అదేవిధంగా మన కార్డర్ని బలోపేతం చేసుకుంటూ బూత్ స్థాయిలో కమిటీలు వేసుకుంటూ మనం సంస్థాగత ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయినా కానీ ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి ప్రసంగాల్ని కుదించుకుని ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవాల్సిందిగా దర్శనా దివస్ రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్దలుగా ముందుగా మనం వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. పెద్ద ఎత్తున గారు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు.
పట్టభద్రి విజేత శ్రీ మహాగణాధిపతే నమః. తలకాల ముందుగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ అద్భుతమైనటువంటి రోజు, మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి. అటువంటి పుణ్య రోజున సోదరులు కంబాల గారు కావచ్చు, అదేవిధంగా వరసాల్ గారు కావచ్చు, వారి పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరులు సోమవీర్రాజు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పారు ఏ విధంగా అంచెలంచెలుగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం, పూజ్య భావం ఎక్కడా కూడా తగ్గకుండా, అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా ఏ విధంగా కృషి చేశారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారందరూ అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవన ప్రస్థానాన్ని చదవడం మాత్రమే కాకుండా అర్థం చేసుకుని వారి అడుగుజాడల్లో నడవలసినటువంటి అవసరం చాలా ఉంది. సాధారణంగా మహనీయుల యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఆ రోజు వారికి పుష్పాంజలి ఘటించడం, ఏదో 4 మాటలు చెప్పుకోవడం, తిరిగి వెళ్లడం అనేది సాధారణంగా మనం అందరం కూడా చేస్తున్నటువంటి పని. అయితే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి నేనైతే భావించడం లేదు. ఎప్పుడైతే ఆ మహనీయుల యొక్క ఆశయాల్ని మనం అర్థం చేసుకుని వారి సిద్ధాంతాల్ని ఆచరణలోకి పెడతామో అదే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఇందాక నేను చెప్పాను అటల్ బిహారీ వాజ్పేయి గారు నీతిజ్ఞుడు అని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది. వారు పార్లమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో మరి వారికి ఎదురు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ధీటుగా వారు నిలబడి కొద్ది మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నా ఏ మాత్రం వెరవకుండా లేచి దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా అప్పటి ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించేవారు. కానీ ఎప్పుడైతే విదేశాలకు వెళ్లి భారతదేశం గురించి చెప్పాలన్నా లేదా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాలన్నా అనేక సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించినటువంటి విషయం బహు కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే వాజ్పేయి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టుగా భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా వారు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది మనకి ఎదురు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతదేశ ప్రభుత్వాన్ని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా అద్భుతంగా మన భారతదేశాన్ని అక్కడ వారు విశ్వవేదిక మీద ఆవిష్కరించేవారు. కానీ వచ్చిన వెంటనే భారతదేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పార్లమెంట్ లో సమర్థవంతంగా లేవనెత్తేవారు. నిజంగా రాజనీతిజ్ఞుడు అంటే అదే నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మన భారతదేశ గౌరవాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా వారు మాట్లాడుతున్నారు. మన అందరికీ తెలియనటువంటి అంశం కాదు. కనుక నిజంగా ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారందరూ వాజ్పేయి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా వారు జాతీయ భావాన్ని పెంపొందించడానికి
గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి భారతదేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రాంతాల్ని వారు రోడ్ల మాధ్యమంగా అనుసంధించేటువంటి కార్యక్రమం చేపట్టారు. కేవలం ఇది దేశానికి సంబంధించి మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి భావన ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి గ్రామ్ సడక్ యోజన వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ కేవలం గ్రామీణాభివృద్ధి మాత్రమే కాకుండా రైతుల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రమాణాలతో కూడినటువంటి ఉచిత విద్యని సర్వశిక్ష అభియాన్ మాధ్యమంగా అందించినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ ఇవాళ మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. డిజిటల్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనేక సందర్భాల్లో విదేశాల నుండి వచ్చినటువంటి వారు కూడా మన దేశంలో ఉన్నటువంటి పేటీఎం కావచ్చు, రూపే కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, ఈ డిజిటల్ లేదా ఈ టెలికమ్యూనికేషన్ ఎంత అభివృద్ధి చెందడానికి ఆనాడు పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక అటువంటి మహనీయుడు, ఒక గొప్ప భారతదేశ బిడ్డ, వారి శత జయంతి రోజున ఇవాళ సోదరులు కంబాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వరసాల ప్రసాద్ గారు, వారిరువురు కూడా పార్టీలో చేరడం అనేది నేను ఇందాక చెప్పినట్లుగా ఇది శుభ సూచకం అని చెప్పి మీ అందరికీ మరి ఒక్కసారి తెలియజేస్తూ వారికి ఆహ్వానం పలుకుతూ వారికి అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని చూసినటువంటి వేటుకోర సూర్యనారాయణరాజు గారు వారు ఒకసారి నిలబడగా కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి ఏంటి జగన్పేట నుంచి ఇంత స్పీడ్ గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు నుంచోవలసిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదంటే అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్ గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలా మంది డాక్టర్ కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరి సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయాలని ఉద్దేశం లేదు. చాలా మంది పార్టీల వాళ్ళు నన్ను అడిగారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరకూడదని చెప్పని అడిగారు. నేను రాలేనండి, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుస్తున్నటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు, లక్షలాది డాలర్లు భారతదేశం పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్లు చూసేవాడు, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్ప ఎక్కడ ఏమి చూడలేదు మీరు. అది అలాంటి మహానుభావుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దున 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడతాను, అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవేల భయంకరుడు, నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా రాకమైనట్టు వాళ్ళు ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మనకి భారతదేశానికి ఎంతో పెద్ద తీరం ఉంది. దానికి అది నిజంగా మనకి రక్తగర్భది. దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారు సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజు మనం అందరూ అనుకుంటున్నాం ఏ పార్టీ వల్ల కూడా, అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను.
మంచి అనుభవస్థానైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరం కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఎక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గుంటే తగ్గుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అమ్మన్నారు. మేడం గారు మీరు ఒకటే చెప్పారు, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందూ గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తారంటే, యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్లు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్ మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్ ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాడికి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రపంచనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులకు బాధపడిన వాటి చైనాలో పందులు చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది వాడికి, వాడు సహించలేదు. ఈ రోజున అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికి వచ్చారు మాక్సిమం కూడా. అలాంటి భారతీయ జనతా పార్టీ చరిష్ బాబు వైపు అయితే, ఆవిడ చరిష్ బాబు వైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవ చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు. ఆ మీ క్లిప్పింగ్స్ లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు విరాళాలకు ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు మొదటి నుంచి పేరుతో వచ్చింది, నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తామని చెప్పి మనసులో కోరుకున్నాను. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అదేంటంటే ఆ మహాగణపతి సంకల్పించింది ఏంటంటే, మా ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అంటే యేసు ప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు చేతులు 100వ పుట్టినరోజు జాయిన్ అవడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అసలు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారు ఇచ్చిన డేట్లతో ఈ రోజున నేను చాలా మంది సూర్యనారాయణ రాజు గారిని నిత్యం కలుస్తుండే కానీ, చిలుకు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఇలా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఆయనకి నేను జాయిన్ అవుతాన దగ్గర నుంచి వస్తున్న ప్రబంధం చూస్తుంటే ఆయన మనసులో కోయి డాన్స్ వేస్తుంది. ఆయనకి అంత సంతోషంగా ఉన్నాడు. అలాగే మా ఎనకోటి దొరగారు, ఒక్కసారి చేయి పైకి ఎత్తండి, ఎనకోటి దొరగారు ఎక్కడ ఉన్నారు, ఆయన కూడా పగలు రాత్రి నిద్రలు మానేసేసి ఎంత సంతోషంగా, అలాగే రాంబాబు గారు వీళ్ళందరూ కూడా, సత్యరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పిల్లలు ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఉన్నాడు. అంటే సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ, అలాగే మాకు ఏంటి ప్రయోజనం చెప్పిన ఆలోచించకుండా ఎంతో సంతోషంతో సేవ చేస్తున్న త్యాగదనులు వీళ్ళందరూ కూడా. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన కళంకితమైన సంపాదన లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాడు ఎంతో త్యాగం చేస్తూ అలాగే వెయిట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు రాకుండా ఉండబోతా, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించకుండా ఉండబోతుందా అని చెప్పిన ఆలోచనతోటి 1000 కళతో వేసి చేస్తున్న వాళ్ళందరికీ ఈ వేదిక నుంచే నేను ఇక్కడి నుంచే ప్రభంజనం మొదలవుతుంది. మేము అమ్మవారు మనకి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం వారు ఏ రకమైన సరే, అంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన చేసే కార్యక్రమాన్ని ఆపేస్తారా, దాంట్లో మీరు ఏం చేస్తారని చెప్పి అంటారు. అందరికీ చాలా క్లియర్ గా చెప్తాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేసినప్పుడు నేను స్వతంత్రుడి, నాకు నచ్చినట్టుగా చేస్తాను, అవి నచ్చే నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ
ఒకసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత సిద్ధాంతాలు కనబడి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికుడిలా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకుండా భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతాను. ఎప్పుడైనా ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు జరుగుతుంది తప్ప నీ మనసుకు నచ్చిన కోరికలు తీర్చరాయా లేదా అనే విషయంతో ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ అది కూడా భారతీయ నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి చెప్పి అడగడానికి చాలా నేను రైట్ గా నీకు పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణని ఏ సైనికుడు కూడా తప్పుపట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను వెల్లడించుకుంటూ నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే ఉద్దేశం ఏంటంటే నన్ను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. నేను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. లేదు సార్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. మీరు ఇంగ్లీష్ హిందీ మాట్లాడతారు కదా, నేను అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో పనిచేయమంటే జాతీయ స్థాయిలో పనిచేయడం కూడా నాకు ఏ రకమైన సంకోచం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉన్నతమైన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పురంధరేశ్వరి మేడం గారికి తెలియజేసుకుంటూ రాజకీయ లబ్ధి అనేది ఉంటుంది. ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి మంచి మార్గంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవుతాను. ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఏ ప్రభుత్వానికి కానీ ఏ పేరు కానీ ఎత్తకుండా మీకు కొన్ని విషయాలు చెప్తాను. గంజాయి, మైనింగ్, ఇసుక దోపిడీ, హత్యలు, మడ్డలు, ఎన్ని రకాల దారుణాలంటే అన్ని రకాల దారుణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు 1,00,000 టన్నుల బియ్యం ఉండే ఓడను పట్టుకున్నారు. అది ఎవరి సొమ్ము? అది మన పేదల యొక్క సొమ్ము. అలా ఎన్నిసార్లు వెళ్ళిపోయింది వాళ్ళు ఎవరికి తెలియదు. ఎంత డబ్బు సంపాదించాడు ఎవరికి తెలియదు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి వాడు ఎగిరిపోతారు. ఈ తప్పు ఎవరిది? మనదే తప్పు. ఎవరిని ఎన్నుకుంటే మనం నిలబడతాం. నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ ఎన్నుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మీకు ఎక్కడ ఎటువంటి అరాచకత్వం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా ఉంటాయి. అలాంటి పార్టీని ఎన్నుకోవడం మానేసి మన కాళ్ళు చేతులు నరకమని దుర్మార్గం చేతులు కత్తిస్తే ఓటు అంటే కత్తి లాంటిది. ఈ రోజు మన పేకలు కోయడానికి కానీ మనల్ని ఏదైనా చేయడానికి కానీ సంసిద్ధమవుతారు. నేను ప్రజలకందరికీ ఒకటే నేర్చుకున్నాను. ఈ రోజున హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతానంటే కాదు భారతీయ జనతా పార్టీ యొక్క వెనక ఏ స్టేట్ లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వెనకాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేశం సురక్షితంగా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయితే మనం చాలా ధైర్యంగా పడుకోగలమో, మన రాబోయే తరాలు సంతోషంగా ఉంటాయో ఇప్పుడే మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుకుంటూ ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు వేరే చాలా కార్యక్రమాల్లో ఉన్నారు. వారు చాలా 12:30కి వెళ్ళిపోతుంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సమయం పెంచమని కోరుకున్నాను. వారు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.